వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలని జీవన్ రెడ్డి అంటున్నారని, జీవన్ రెడ్డి నెత్తి మీద దరిద్రం ఉండి ఓడిపోతే ఆయనకు మంత్రి పదవి ఇవ్వనందుకు ప్రజాపాలన పోవాలని ప్రశ్నించారు. నాడు ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన చరిత్ర జీవన్ రెడ్డిదేనన్నారు. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జీవన్ రెడ్డి అణిచివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు అవినీతి చేసిన కేసీఆర్ కు ఆటవిక రాజ్యంలో అయితే చెట్టుకు ఉరివేసేవారని, కానీ తాము సీబీఐ విచారణ కోరమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుందన్నారు. కేసీఆర్ కున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఓడగొడతానని సవాల్ విసిరారు సీఎం. ఆయన అంటున్నది ఏందయ్యా అంటే ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలంట. నేను అడుగుతున్న మా మిత్రులను, ప్రజాపాలన ఎందుకు పోవాలి, ఫామ్ హౌస్ల పండుకున్న పాపాల భైరవుడు ఎందుకు అధికారంలోకి రావాలి అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ప్రజాపాలన ఆ పెద్ద ఆయననో వాళ్ళ తాతనో వాళ్ళ ముత్తాతలో తెస్తే రాలేదు. ఈ ప్రజాపాలన వచ్చింది లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్యాగం చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మువ్వన్నెల జెండాను మోస్తే ఈనాడు ప్రజాపాలన వచ్చింది. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నువ్వు జగిత్యాలలో ఓడిపోతే, ప్రజలు తిరస్కరిస్తే, నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ పెద్ద మనిషిని ప్రజాపాలన ఎందుకు పోవాలి, పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాద పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతోని జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. నీ కుటుంబంలో జడ్పీటీసీ, ఎంపీపీ ఏ పదవి వచ్చినా నీ కుటుంబానికి ఇచ్చుకున్నా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మౌనంగా నీ కుటుంబానికి ఊడిగం చేసిన మాట నిజం కాదా? గ్రామంలో ఉన్నోడు గ్రామంలో ఉండాలి, మండలంలో ఉన్నోడు మండలంలో ఉండాలి, జిల్లాలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉండాలని పాపంది చేసింది నువ్వు కాదా? మొన్న నేను జగిత్యాల కార్యకర్తలను కలిస్తే ఒక్కొక్కరు తమ కష్టాలను మనసు విప్పి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యపోయినా. గాంధీ భవన్ చూసి ఒక నాయకుడు చాలా సంవత్సరాల తర్వాత మెట్రోలో పోతుంటే గాంధీ భవన్ కనిపిస్తే ఆనందంతో కన్నీళ్లు గారిని ఆనంద బాష్పాలు గార్చిన మెట్రోలో నన్ను ఇట్లా గాంధీ భవన్ చూసిన మా నాయకుడు ఎన్నో నన్ను గాంధీ భవన్కు తీసుకుపోలేదని చెప్తుంటే నాకు నిజంగా మనసులో కలుక్కుమన్నది. ఇట్లాంటి కర్కోటకులైన నాయకులు ఉంటారా అని. ఇవాళ పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటివి, 70 ఇండ్లు వద్దంటివి, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారంటివి, అల్లుడు బిడ్డ పండుగ కొత్త ఏడవంటారంటివి, కుక్క పిల్ల గొర్రె పిల్ల ఉంటే ఏడ కట్టేయాలంటివి. నేను అడుగుతున్నా, ఈడు ఉన్న మా యువకులను, మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఆ దరిద్రుడు మీకు ఇల్లు ఇచ్చిండా? 10 ఏళ్ళు మీకు ఇల్లు ఇవ్వాలి. కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 1000 ఎకరాల ఆయన గడి నిర్మించుకున్నాడు, జన్వాడలో కొడుకు ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు, మోయినాబాద్లో తాటి చెట్టు నిర్మించుకున్నది, శంకర్పల్లిలో ఆయన బిడ్డ నిర్మించుకున్నారు ఫామ్ హౌస్. ఉండడానికి గడిగా ప్రగతి భవన్ కట్టుకున్నాడు, వాస్తు సక్క లేదని సచివాలయాన్ని కట్టుకున్నాడు. మీ పేదలకు ఎవరికన్నా ఇల్లు ఇచ్చిండా? సంవత్సరానికి 2 లక్షల ఇల్లు ఇచ్చుంటే కూడా పేదలకు ఈ 10 ఏళ్లలో 20 లక్షల మంది పేదలు ఈ రోజు ఇల్లు కట్టుకునేటోళ్ళు కదా. ఈ రోజే కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తవి, ఊరు మారుస్తవి, అంచనాలు మారుస్తవి, 1,00,000 కోట్లు దిగమింగుతవి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళగొట్టేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు.
కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయలేదు. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల